లలో సార్లు చెప్పినట్లే వినాలి, పైగా ఎంఏఓ గారు ఉన్నాను కాబట్టి గౌరవించాలి. సో సార్ వాళ్ళు ఎట్లాగో మీకు రొటీన్గా క్లాసులు చెప్తారు కాబట్టి మనం అలా కాకుండా కొంచెం ఆఫ్ బీట్గా మాట్లాడుకుంటాం, లేదా నాకు తెలిసింది ఏదో మీకు చెప్తా, మీరు ఎలా స్వీకరిస్తే అలా స్వీకరించండి. స్పీచ్ అనుకోండి, క్లాస్ అనుకోండి, దట్ ఈస్ ఓకే. సో కొంత ఇంటరాక్టివ్ సెషన్గా పెడదాం. ఇక్కడ కొన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఇందులో ఆల్రెడీ కొంతమందికి ఇచ్చినవి ఉన్నాయి, ఇంకా కొన్ని ఒక 3 ఓకే. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినాను. కేశవానంద భారతి అంటే ఎవరు? ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా చేతెత్తి చెప్పండి, ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, మీరు అక్కడ ఉన్నారు కనపడదు. కేశవానంద భారతి తెలుసా ఎవరికైనా? కేశవానంద భారతి ఎనీవన్? సో సుకుమార్ తెలుసా? సుకుమార్ చేతెత్తండి. సుకుమార్ ఎవరైనా తెలుసా? డైరెక్టర్ సుకుమార్ తెలుసా? పోనీ డైరెక్టర్ సుకుమార్ తెలుసా? చేతెత్తండి. మనం ఇది ఇంటరాక్టివ్ సెషన్. చెప్పండి. సర్టిఫికెట్స్ ఇస్తా అంటే కూడా చెప్పరా మీరు? ఓకే. గట్టిగా ఓకే. పుష్ప 2 అంటే కదా. సో నా చేతిలో గ్రీన్ పెన్ ఉంది, కనబడుతుందా మీకు? ఈ గ్రీన్ పెన్ ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేయడానికి ఉండదు. నేను, ప్రిన్సిపల్ సార్, ఎంఈఓ సార్ ఇలాంటి వాళ్ళు మాత్రమే యూజ్ చేయడానికి ఉంటుంది. ఏదో దుకాణంలో దొరుకుతుంది కాబట్టి కొనుక్కొని రాసిద్దామంటే నడవదు, దానికి ఒక అర్హత ఉండాలి. అలాగే ఆ అర్హత రావాలి అని అంటే, ఇంతకుముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను చూసారా, కేశవానంద భారతి అంటే ఎవరు అని అనేది. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి, అలాంటి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ పెన్ వాడే అంటే ఒక గెస్టెడ్ ఆఫీసర్ హోదా వస్తుంది. పుష్ప 2 అంటే ఏంటి, సుకుమార్ అంటే ఎవరు అని చెప్పిన వాళ్ళకి రాదు. అర్థమవుతుందా? సో వాళ్ళు సో నాకంటే మంచి వ్యక్తి సార్, ప్రిన్సిపల్ సార్, మీకు తెలుసు కదా. సో పిల్లలు మేము చదువుకున్న టైంలో, నేను ఒక చిన్న తెలుగు సార్ ఉన్నారు సార్, దయచేసి ఇందులో తెలుగు పదాలలో కొంచెం అభ్యంతరాలు ఎతకండి. సోత్కర్ష అంటారు, లేదా ఇంగ్లీష్లో రొమాంటిసైజింగ్ ద పాస్ట్ అంటారు. నేను అలా చెప్పడానికి లేదు, పిల్లలు ఉన్నారు కాబట్టి మీకు అర్థం చేయడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మాది ఒక మారుమూల అనలేని ఒక గ్రామం. దగ్గర నుంచి 6 కిలోమీటర్లు వెళ్తే కానీ లైబ్రరీ ఉండదు. మేము చదువుకునే టైంలో పుస్తకాలు చదువుకోవడానికి 6 కిలోమీటర్లు వెళ్తే కానీ ప్రపంచవ్యాప్తంగా లేదా గొప్ప గొప్ప పుస్తకాల యొక్క సమాచారం మాకు అందకపోయేది. అలా చదువుకొని ఇవాళ ఈ యూపీఎస్సీ ద్వారా ఈ సర్వీస్ కొట్టి ఇక్కడ ఉన్నాను. బట్ మీకు పిల్లలు అంతటి కష్టపడాల్సిన అవసరం లేదు. ఇవాళ యూట్యూబ్ ద్వారా మీకు విపరీతమైన, ఇంకా చెప్పాలంటే అనవసరమైన సమాచారం కూడా ఉంది. అనవసరం అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పుష్ప 2లు, సుకుమార్లు, ఇంకా జబర్దస్త్లు, ఇంకేదో కూడా ఉంటాయి. సో మీరు వాటికి లోనయ్యారని అనుకోండి, అదే ఫ్లోలో వెళ్ళిపోతారు. చివరికి మీరు ఎక్కడున్నారు అని మీరు ఆలోచించుకునేలోగా మీ జీవితం అంతా ఒక రకంగా చెప్పాలంటే గడిచిపోతుంది, చాలా కష్టమయం కూడా అవుతుంది. మనకి ఏది అవసరం అనేది కూడా మన కళ్ళ ముందు లేదా మన సమీపంలో ఇట్లాంటి గొప్ప గొప్ప ఉపాధ్యాయురాలు లేదా వ్యవస్థ రూపంలో మన ముందుకు వస్తుంది. మీరు ఏం ఎంచుకుంటారు అనేది మీకు ఆధారపడి ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక ఫేమస్ మూవీ ఉంటుంది, చాలా సింపుల్ మూవీ, అంటే మనందరం ఎదుర్కొనేసాం. ద పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ఒక మూవీ ఉంటుంది. ప్రపంచంలోని అత్యధికంగా చూసిన టాప్ 10 మూవీలో అది ఒకటి. ఆ సినిమాలో ఏముంటుంది తెలుసా? మీరు, నేను, మనందరం ఎదుర్కొంటున్నట్టే ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి లేదా విజేతగా గెలవడానికి ఏం చేస్తాడో అనేది ఆ మూవీ యొక్క సారాంశం. సో కష్టాలు అనేటివి ఎవరి జీవితంలోనైనా కామన్. అది సినిమాల్లో ఉన్న హీరోయిజం అనేది కూడా ఎవరి జీవితాల్లోనైనా కామన్. కాకపోతే హీరోలకు మాత్రం పూర్తి స్థాయిలో చూపిస్తారు. మీరు ఆ హీరోలుగా ఉండాలా లేదా హీరోలను చూసి మీరు జీరోగా మిగిలిపోవాలా మీరు ఆలోచించుకోండి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నేను కావాలనే ఇది మీకు చెప్పాను, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ గురించి పైన మీకు అద్భుతమైన ఎగ్జిబిషన్ ఉంది, అది చెప్తారు, టీచర్లు కూడా చెప్తారు. బట్ ఈరోజు నేను మీతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భంలోని మొత్తం కన్వర్జేషన్లో ఒక్క పాయింట్ అయినా ఇక్కడ ఉన్న ఒక్కరికైనా కూడా ఉపయోగపడినా చాలు అనేది నా కాన్సెప్ట్. నేను ఒక గొప్ప రచయితకి ఫ్యాన్ని, ఆయన పుస్తకాలు చదవడం వలన ఇక్కడ ఉన్నాను అని అనుకుంటాను. ఆయన సినిమాలోని ఒక చిన్న సీన్ వల్ల నేను ఇవాళ ఏదో ఒక హోదా లేదా ఒక గుర్తింపు, ఒక సాధించిన అనే తృప్తి ఏదన్నా ఉంది అని అంటే ఆ ఒక చిన్న క్లిప్ వల్ల. సో నా చిన్న ఈ ప్రసంగం ఏదైనా మీకు ఒక్కరికైనా ఉపయోగపడుతుందని, ఎవరికైనా గుడ్ థాట్ని ఇగ్నైట్స్ చేస్తుంది అనే కాన్ఫిడెన్స్తో, ఆశతో ఈ అవకాశం నాకు కల్పించిన ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ టు యూ. థ్యాంక్ యూ.